సత్యాన్ని, నా మనసులోని మాటను రన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ చేరుస్తుందని ఆశిస్తూ, నమ్ముతూ ఈ వీడియో మెసేజ్ పంపిస్తున్నాను. టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జయచంద్రారెడ్డి. ఈరోజు జరిగిన సంఘటన ఏదైతే మొలకల చెరువులో దొంగ లిక్కర్ని ఈ ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్నారో, వాళ్ళు పట్టుకొని వాళ్ళే చెప్తున్నారు. అది 20 రోజుల ముందు 20 రోజుల నుంచి తీసుకొచ్చినారు. కొన్ని షాపులు తక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల మాకు అనుమానం వచ్చి రైడ్ చేస్తే, ఈ నెలలో ఏదైతే ఈ సెప్టెంబర్ నెలలో తక్కువగా తీసుకున్నాయో ఆ షాపుల మీద అనుమానం వచ్చి రైడ్ చేసినాం. ఇవి ఎవరివి ఏంటి అనేది నెగ్గు తేల్చాలని ఒక పక్కన ఎక్సైజ్ వాళ్ళు ఎవరైతే ఈరోజు రైడ్ చేసినారో వాళ్ళు చెప్తా అంటే, ఇంకో పక్కన నాకు ఏమాత్రం సంబంధం లేని దీంట్లోకి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో నన్ను డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఇదేదో నేను చేయించినానని, ఇది జయచంద్రారెడ్డికి సంబంధించిందని ఏదో ఇన్ని విధాలుగా ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారు. ఈ విషప్రచారం చేసే వాళ్ళకందరికీ ఒకటే చెప్తున్నా, నేనెప్పుడూ తప్పుడు పనులు చేయలే. తప్పుడు పనులు చేసి సంపాదించాల్సిన అవసరం లేదు. నేను కష్టపడి పైకి వచ్చినోడిని, విదేశాల్లో వ్యాపారాలు చేస్తున్నవాడిని. నాకు నా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు నా కంఫర్ట్నెస్కి, డబ్బులకి అన్నీ కంఫర్ట్గా ఉన్నా. ఇట్లా లుచ్చా పనులు చేసి డబ్బులు సంపాదించాల్సిన అవసరం కానీ, నియోజకవర్గంలో దోపిడీ చేసి డబ్బులు దోచుకోవాల్సిన అవసరం కానీ ఎప్పుడూ నాకు లేదు. కేవలం నేను పుట్టిన గడ్డని, నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని, ఓడిపోయినా కూడా ఇప్పటి వరకు ఓడిపోయిన తమ్మలపల్లి చరిత్రలో ఓడిపోయిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ ఒక్క నాయకునికి, కార్యకర్తకి అందుబాటులో ఉన్న దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఒక పార్టీ ఆఫీసు పెట్టి ఓడిపోయిన నా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి మిగతా నియోజకవర్గాలకు ధీటుగా ఫండ్స్ తెప్పించి, అందరినీ కాలువ అయితేనేం, కాలేజీలు అయితేనేం, ప్రతి ఒక్కటి దాంట్లోన సీఎం రిలీఫ్ ఫండ్లో విషయంలో అయితేనేం, సీఎం రిలీఫ్ ఫండ్ ఈరోజు ప్రతి నెల 50 నుంచి 60 చెక్కులు నా నియోజకవర్గాన్ని తెప్పించుకోగలుగుతున్నా. ప్రజలు మన్నలు పొందుతున్నా. దీన్ని జీర్ణించుకోలేని, నా ఎదుగుదలను జీర్ణించుకోలేని ఈ వైసీపీ నాయకులు, ఈ వైసీపీ గూండాలు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా చేయాలా ఇన్ని, వీళ్ళ కొందరు కోవట్లతో ఓడించగలిగినాం. కానీ ఓన్యా నియోజకవర్గంలో ఉన్నాడంటే నేను ఒకటే చెప్తాను, నేను కష్టపడి పైకి వచ్చినోడిని. అమ్మా నాయన అవ్వాతాత పేర్లు చెప్పుకొని బయట రాలా. నాయనగారి పేరు, తాతగారి పేరు చెప్పి బయట నేను రాజకీయాల్లోకి రాలా. కష్టపడి నా నియోజకవర్గంలో ఏదో ఒకటి చేయాలని వచ్చినోడిని. నాలో ఉంటుంది మీరేం చేయలేరు. నేను ఎప్పుడు నా నియోజకవర్గంలోనే ఉంటా. నా నియోజకవర్గ ప్రజలను కాపాడుకుంటా. ఈరోజు నేను విదేశాలకు, నా వ్యాపారాలు చూసుకోవడానికి నేను విదేశాలకు వస్తే, ఇది ఏదో సంఘటన చేసి దీన్ని హైలైట్ చేసి దీన్ని నాకు అంటగట్టాలని చూస్తున్నారు. నేను ఎవరిని వదలను. ఇది ఇక్కడ ఉండేది వైసీపీ ప్రభుత్వం కాదు, కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా దీంట్లో ఉన్న నిజాలు నిగ్గదేలుస్తుంది. దీని వెనుక ఎవరున్నది, ఎవరు ఈ విధంగా చేస్తున్నారు, ఎవరి హస్తం ఉందనేది దగ్గరలోనే బయట వస్తుంది. నా నియోజకవర్గ ప్రజలు వాళ్ళ గుండెల్లో నేనున్నా. ఈరోజు ఓడిపోయినా వాళ్ళ కోసం పనిచేస్తాననేది వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ నుంచి నన్ను వేరు చేయడం మీ తరం కాదు, మీ తాత తరం కూడా కాదు. ఒకటే చెప్తాన్నా, ఓడినా గెలిచినా రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లోనే నా ఫ్యామిలీకి సంబంధించినందుకు, నా వ్యాపారాల్లో వచ్చిన ఆదాయంతో నా ఫ్యామిలీ సేఫ్, నా ఫ్యామిలీకి ఇంకా చాలు అని రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్న ఇంతవరకు ఏ ఒక్క దాంట్లో కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరినీ బాగా చూసుకుంటా కాన్స్టిట్యున్సీని
ముందు 5 సంవత్సరాలు ఏదైతే కాన్స్టిట్యున్సీలో భయభ్రాంతులకు గురి చేసినారో ఆ భయాన్ని పోగొట్టుకుని ఆ క్రమంలో అందరినీ దగ్గర చేర్చుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలను చేసుకుంటా ఉన్నా. ఈరోజు ఒక నెల రోజులు నేను కాన్స్టిట్యున్సీలో లేకపోతే ఈ నెలలోనే ఇప్పుడు ఇంత చేసినారు. ఇంక వస్తున్నా ఒక 4-5 రోజుల్లో నా పనులన్నీ చూసుకొని నాకు ఇక్కడున్న 7 దేశాల్లో ఉన్న వ్యాపారాలన్నీ ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. వచ్చిన వెంటనే ఖచ్చితంగా అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తాను. ఆ లోపలే ఈ దీంట్లో ఎవరెవరు ఉన్నారో ఆల్రెడీ ఎక్సైజ్ శాఖను కానీ పోలీస్ శాఖను కానీ ఆదేశించడం జరిగింది. నేను వచ్చే లోపలే ఈ కేసు పూర్వపురాలన్నీ బయట వస్తాయి. నేను వచ్చిన వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అన్నీ వివరిస్తానని చెప్పి మీకు అందరికీ సౌన్యంగా వివరించుకుంటూ జై హింద్.